హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కై ఎస్పీ2. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే స్కై ఎస్పీ2 అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇండియన్ సొసైటీలో భాగంగా ట్రైబ్స్ అనే దాని గురించి తెలుసుకుందాము. ప్రపంచంలో మొదటిసారిగా గిరిజనులపై అధ్యయనం చేసిన వారు వచ్చేసి మొదటిసారిగా గిరిజన తెగలపై అధ్యయనం చేసిన వారు వచ్చేసి ఎల్హెచ్ మోర్గాన్. చూడండి, ప్రపంచంలో మొదటిసారిగా గిరిజన తెగలపై అధ్యయనం చేసిన వారు వచ్చేసి ఎల్హెచ్ మోర్గాన్. ఈయన గ్రంథం వచ్చేసి ద ఏన్షియంట్ సొసైటీ. దీనిని తెలుగులో ఆదిమ సమాజము లేదా ప్రాథమిక సమాజము అని అంటారు. చూడండి, ప్రపంచంలో మొదటిసారిగా గిరిజన తెగలపై అధ్యయనం చేసిన వారు ఎవరంటే ఎల్హెచ్ మోర్గాన్. ఈయన రచించిన వాటి గ్రంథం వచ్చేసి ద ఏన్షియంట్ సొసైటీ. దీనిని ఆదిమ సమాజం అని కూడా అంటారు, తెలుగులో ఆదిమ సమాజం అని కూడా అంటారు. అదేవిధంగా చూడండి, ఈయన ప్రపంచంలో ఎల్హెచ్ మోర్గాన్. అదేవిధంగా భారతదేశంలో గిరిజన తెగల గురించి అధ్యయనం చేసిన మొదటి వ్యక్తి ఎవరంటే వెన్నెలకంటి రాఘవయ్య. చూడండి, ప్రపంచంలో అయితే ఎల్హెచ్ మోర్గాన్, భారతదేశంలో అయితే వెన్నెలకంటి రాఘవయ్య. ఈయన భారతదేశంలోని గిరిజనులపై మొదటిసారిగా అధ్యయనం చేయడం జరిగింది. ఈయన యొక్క గ్రంథం చూడండి, వెన్నెలకంటి రాఘవయ్య గారి గ్రంథం వచ్చేసి ట్రైబ్స్ ఇన్ ఇండియా. చూడండి, వెన్నెలకంటి రాఘవయ్య గ్రంథం వచ్చేసి ట్రైబ్స్ ఇన్ ఇండియా గ్రంథంలో మొదటిసారిగా తెగల గురించి రాయడం జరిగింది. నెక్స్ట్, హైమన్ డార్ఫ్ అనే తత్వవేత్త కూడా గోండులు మరియు చెంచులపై అధ్యయనం చేయడం జరిగింది. హైమన్ డార్ఫ్ అనే సమాజ శాస్త్రవేత్త వచ్చేసి గోండులు మరియు చెంచులు తెగలపై ఈ అధ్యయనం చేయడం జరిగింది. చూడండి, ప్రపంచంలో మొదటిసారిగా గిరిజన తెగపై అధ్యయనం చేసిన వారు ఎల్హెచ్ మోర్గాన్. ఈయన గ్రంథం వచ్చేసి ద ఏన్షియంట్ సొసైటీ. అదే భారతదేశంలో మొదటిసారిగా ఒక భారతీయుడు గిరిజన తెగలపై అధ్యయనం చేసిన వారు ఎవరంటే వెన్నెలకంటి రాఘవయ్య. ఈయన గ్రంథం వచ్చేసి ట్రైబ్స్ ఇన్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసి హైమన్ డార్ఫ్. ఈయన హైదరాబాద్లో అధ్యయనం చేయడం జరిగింది. గోండులు మరియు చెంచులు తెగలపై అధ్యయనం చేయడం జరిగింది. ప్రస్తుతం భారతదేశంలో తెగలు ఎన్ని ఉన్నాయి అంటే 710 దాకా భారతదేశంలో తెగలు అనేటివి ఉండడం జరిగింది. చూడండి, తెగల గురించి ఒక రాష్ట్రంలో ఒక సమూహంను తెగగా గుర్తించారు. చూడండి, ఇది ఇంపార్టెంట్, ఒకరు గుర్తుపెట్టుకోండి. తెగ. చూడండి, ఒక రాష్ట్రంలో ఒక సమూహంను తెగగా గుర్తించడం జరిగింది. అదే తెగను మరొక రాష్ట్రంలో తెగగా గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు లేదా గుర్తించకపోవచ్చు. కావున తెగ అనేది ఒక సమూహము అని అర్థము. ఈ సమూహం వచ్చేసి ఒక రాష్ట్రంలో ఆ సమూహంను తెగగా గుర్తించవచ్చు, మరొక రాష్ట్రంలో ఆ తెగగా గుర్తించకపోవచ్చు. కావున భారతదేశంలో ప్రస్తుతం 710 దాకా
తెగలు అనేటివి ఉండడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూడండి, ఏపీ మరియు టీఎస్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 32 తెగలు కలవు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎన్ని తెగలు కలవు అంటే 32 తెగలు కలవు. మొత్తం దేశం మొత్తంలో ఎన్ని తెగలు అంటే 710 తెగలు దాకా ఉన్నాయి. అదే ఏపీ తెలంగాణలో అయితే 32 తెగలు కలవు. నెక్స్ట్ వచ్చేసి గిరిజన తెగ లక్షణాలు. ఈ గిరిజన తెగ లక్షణాలు అనేటివి మాండెల్బాగ్ కొన్ని లక్షణాలను సూచించడం జరిగింది. అది చూడండి, ఆదిమ జీవితాన్ని కలిగి ఉండాలి. ఆదిమ జీవితం కలిగి ఉండాలి. చూడండి, ఆదిమ జీవితం అంటే సంచార జీవనము మరియు పోడు వ్యవసాయము, అదేవిధంగా వేట, ఆహార సేకరణ, పశుపోషణ మొదలగు అంశాలు కలిగి ఉండాలి. చూడండి, గిరిజన తెగ యొక్క లక్షణాలు వచ్చేసి ఆదిమ జీవితం కలిగి ఉండాలి. ఆదిమ జీవితం అంటే సంచార జీవనము మరియు పోడు వ్యవసాయము, వేట, ఆహార సేకరణ, పశుపోషణ మొదలగు అంశాలను కలిగి ఉండాలి. సంచార జీవనం అంటే చూడండి, ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశంలో నివాసాన్ని ఏర్పరచుకోవడం. అదే పోడు వ్యవసాయం అంటే ఒక సంవత్సరం అడవిలో ఒక చోట చెట్లను నరికి వ్యవసాయం చేస్తారు. తర్వాత అక్కడ సారం తగ్గిపోయిన వెంటనే తర్వాత మరొక ప్లేస్ వెళ్ళి అక్కడ చెట్లను నరికి చదును చేసి అక్కడ వ్యవసాయం చేస్తారు. దీనినే పోడు వ్యవసాయం అంటారు. ఇంకా వేట, అడవిలోని జంతువులను, పక్షులను వేటాడడం. ఆహార సేకరణ, అదేవిధంగా పశుపోషణ, పశువులను అడవిలో పెంచుకోవడము, పోషించడము ఈ గిరిజన సమూహం యొక్క లక్షణము. అదేవిధంగా ఈ గిరిజన తెగలకు తెగ ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో స్థిరపడి ఉంటుంది. చూడండి, నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో స్థిరపడి నివాసం ఉంటుంది. అదేవిధంగా ప్రతి గిరిజన తెగకు ఒక పేరు ఉంటుంది. ప్రతి గిరిజన తెగకు ఒక భాష అనేది ఉంటుంది. ప్రతి ఒక్క గిరిజన తెగకు ఒక భాష మరియు ఒక సంస్కృతి. ప్రతి ఒక్క గిరిజన తెగకు ఒక పేరు ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్క గిరిజన తెగకు ఒక భాష ఉండటం జరుగుతుంది. ప్రతి ఒక్క గిరిజన తెగకు ఒక సంస్కృతి అనేది ఉంటుంది. ఇవన్నీ వచ్చేసి గిరిజన తెగ యొక్క లక్షణాలు. అదేవిధంగా గిరిజన తెగ యొక్క ఇంకొక లక్షణం వచ్చేసి ఈ గిరిజన తెగలో అంతర్వివాహము అనే లక్షణం కూడా ఉంటుంది. అదేవిధంగా గిరిజన సమూహాల్లో స్వయం ప్రతిపత్తి కలిగిన రాజకీయ వ్యవస్థాపన ఉంటుంది. అదేవిధంగా గిరిజన సమాజ సభ్యుల్లో తప్పనిసరిగా ప్రకృతి శక్తులను ఆరాధిస్తారు. ఆరాధించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ గిరిజన ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల వినిమయ పద్ధతి అనేది ఉంటుంది. ఉండడం జరుగుతుంది. ఇవన్నీ గిరిజన తెగ యొక్క లక్షణాలు. ఆదిమ జీవితం కలిగి ఉండాలి. ఒక గిరిజన తెగ ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో స్థిరపడి ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్క గిరిజన తెగకు ఒక పేరు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఒక భాష, ఒక సంస్కృతి కలిగి ఉండడం జరుగుతుంది. గిరిజన తెగలలో వస్తు సేవల వినిమయ పద్ధతి ఉంటుంది.
అదేవిధంగా అంతర్వివాహము, స్వయం ప్రతిపత్తి కలిగిన రాజకీయ వ్యవస్థ, ప్రకృతి శక్తులను ఆరాధించడం ఈ గిరిజన తెగ యొక్క లక్షణాలు. అదేవిధంగా చూడండి, తెగలను ప్రారంభంలో ఆదిమ జాతులు, అదేవిధంగా అణగారిన జాతులుగా వ్యవహరించేవారు. చూడండి, తెగలను ప్రారంభంలో ఆదిమ జాతులని, అణగారిన జాతులని అభివర్ణించడం జరిగింది. ప్రస్తుతం తెగలను షెడ్యూల్డ్ చూడండి, ప్రారంభంలో ఆదిమ జాతులుగాను, అణగారిన జాతులుగాను వ్యవహరించేవారు. ప్రస్తుతం షెడ్యూల్డ్ తెగలుగాను ఆదివాసీలుగాను వ్యవహరిస్తున్నారు. చూడండి, ప్రారంభంలో తెగలను ఆదిమ జాతులని కానీ, అణగారిన జాతులని అభివర్ణించడం జరిగింది. ప్రస్తుతం ఈ తెగలను షెడ్యూల్డ్ తెగలు, ఆదివాసీలుగాను గుర్తించడం జరిగింది. ఇక నెక్స్ట్ అంశం చూడండి, షెడ్యూల్డ్ తెగలు అంటే మనం తెలుసుకున్నాం కదా. ఈ షెడ్యూల్డ్ తెగలలోని అతి ప్రాచీనమైన సమూహాలను వచ్చేసి ఆదివాసీలు అని అంటారు. చూడండి, ఈ షెడ్యూల్డ్ తెగలలోనే అతి ప్రాచీనమైన సమూహాలను ఆదివాసీలుగా గుర్తించడం జరిగింది. ఈ ఆదివాసీలని పీవీటీజీలు అని అంటారు. చూడండి, పీవీటీజీ అంటే ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని అంటారు. ఈ ఆదివాసీలనే పీవీటీజీలు అంటారు. పీవీటీజీ అనగా చూడండి, ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని అంటారు. ప్రారంభంలో ఈ పీవీటీజీలను పీటీజీలుగా పిలవడం జరిగింది. పీటీజీ అంటే చూడండి, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్గా వ్యవహరించడం జరిగింది. తర్వాతి కాలంలో పీవీటీజీలుగా వ్యవహరించడం జరుగుతుంది. పీవీటీజీలు అంటే ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని పిలవడం జరుగుతుంది. ఈ ఆదివాసీల యొక్క చూడండి, ఆదివాసీలు అడవులలో జంతువుల వేటను, ఆదివాసీలు వచ్చేసి జంతువుల వేటను ప్రధాన వృత్తిగా కలదు. ఆదివాసీలకు జంతువుల వేట అనేది ప్రధాన వృత్తిగా కలదు. ఈ పీవీటీజీలో చూడండి, ఆదివాసీలు ఎక్కువగా ఆర్థిక వెనుకబాటు అనేది ఎక్కువగా ఆదివాసీలలో ఉండడం జరుగుతుంది. చూడండి, ఆదివాసీలు అనేవారు ఆర్థికంగా ఎక్కువగా వెనుకబాటుకు ఉండడం జరుగుతుంది. మొత్తం దేశంలో గిరిజన తెగలు వచ్చేసి 710 అయితే ఈ ఆదివాసీ తెగలు వచ్చేసి 75 వరకు కలవు. చూడండి, ఇంపార్టెంట్, దేశంలో మొత్తం తెగలు ఎన్ని అంటే 710. ఇందులో అత్యంత ప్రాచీనమైన సమూహాలు వచ్చేసి 75, అంటే ఆదివాసీ తెగలు వచ్చేసి 75 కలవు. భారతదేశం మొత్తము 75 ఆదివాసీ తెగలు కలవు. మొత్తం తెగలు ఎన్ని కలవు అంటే 760 కలవు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆదివాసీ తెగల లక్షణాలు. ఇంతకుముందు తెగల యొక్క లక్షణాలు తెలుసుకుందాము. ఇప్పుడు ఆదివాసీ తెగల యొక్క లక్షణాలు. ఈ ఆదివాసీ తెగల యొక్క లక్షణాలు వచ్చేసి వీరి యొక్క జనాభా అనేది చాలా తక్కువగా ఉంటుంది. జనాభా అనేది చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా వీరు
సుదూరంగా ఏకాంతంగా ఉండడం జరుగుతుంది. అంటే అడవిలో ఏకాంతంగా ఉంటారు. వీరికి భాష అనేది ఉండదు. అంటే లిపి అనేది ఈ ఆదివాసీలకు లిపి అనేది ఉండదు. అదేవిధంగా వీరు వచ్చేసి మార్పును కోరుకోరు. ఆదివాసీ తెగలు వచ్చేసి మార్పును అనేది కోరుకోరు. ఇవన్నీ ఆదివాసీ తెగల యొక్క లక్షణాలు. మొత్తం భారతదేశంలో ప్రస్తుతం ఆదివాసీ తెగలు ఎన్ని కలవు అంటే 75. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం భారతదేశంలో ఆదివాసీ తెగలు ఎన్ని కలవు అంటే 75. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎన్ని ఈ పీవీటీజీలు కలవు అంటే 12 ఆదివాసీ తెగలు కలవు. ఏపీ టీఎస్లో ఎన్ని ఆదివాసీ తెగలు కలవు అంటే 12. అదే దేశం మొత్తం మీద ఎన్ని ఆదివాసీ తెగలు కలవు అంటే 75. ఏపీటీఎస్లో 12 ఆదివాసీ తెగలు కలవు. అదేవిధంగా ఏపీటీఎస్లో గిరిజన తెగలు ఎన్ని అంటే 32 గిరిజన తెగలు కలవు. ఈ గిరిజన తెగలలో వచ్చేసి 12 వచ్చేసి ఆదివాసీ తెగలు కలవు. అతి తక్కువ గిరిజనులు ఉన్న తెగ వచ్చేసి అండమానీస్ అనేది అతి తక్కువ జనాభా గల తెగ అండమానీస్. ఇక నెక్స్ట్ వచ్చేసి గిరిజనులు గణాంకాలు. ఫస్ట్ చూడండి, 1931 సంవత్సరంలో అంటే స్వాతంత్రం రాకముందు 1931 సంవత్సరంలో జనాభా లెక్కల ప్రకారం మొదటిసారిగా భారతదేశంలో కుల గణన జరిగింది. చూడండి, కుల గణన అనేది జరగడం జరిగింది. 1931 జనాభా లెక్కల ప్రకారం మొదటిసారిగా భారతదేశంలో కుల గణన అనేది జరిగింది. ఈ కుల గణనలోనే తెగల గురించి కూడా ఈ గణన అనేది జరగడం జరిగింది. ఈ 1931 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అంటే స్వాతంత్రం రాకముందు భారతదేశంలో ఎన్ని తెగలు కలవు అంటే దాదాపు 300 పైగా తెగలు అనేటివి భారతదేశంలో ఉండడం జరిగింది. భారతదేశం అంటే తెలుసు కదా, ప్రస్తుత భారతదేశము, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఈ 3 భూభాగాలలో 1931 జనాభా లెక్క ప్రకారం ఎన్ని గిరిజన తెగలు కలవు అంటే దాదాపు 300 పైగా గిరిజన తెగలు అనేటివి ఉండడం జరిగింది. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని గిరిజన తెగలు కలవు అంటే 710. ప్రస్తుతం భారతదేశంలో అంటే 2023 ప్రకారం ఎన్ని గిరిజన తెగలు కలవు అంటే 710. అదేవిధంగా 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఎన్ని గిరిజన తెగలు కలవు అంటే 705 గిరిజన తెగలు కలవు. ప్రస్తుతం 5 గిరిజన తెగలను రాష్ట్రపతి గారు గుర్తించడం జరిగింది కాబట్టి ప్రస్తుతం 710 తెగలు కలవు. అదే 2011 జనాభా లెక్కల ప్రకారం అంటే ఎన్ని అంటే 705 గిరిజన తెగలు కలవు. అదేవిధంగా 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో గిరిజనుల జనాభా శాతం ఎంత అంటే 8.6%. భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో గిరిజనుల జనాభా శాతం వచ్చేసి 8.6%గా ఉండడం జరిగింది. అత్యధిక జనాభా కలిగిన తెగ వచ్చేసి చూడండి, అత్యధిక జనాభా కలిగిన
గిరిజన తెగ ఏది అంటే బిల్లులు. బిల్లులు అనే తెగ వచ్చేసి అత్యధిక జనాభా కలిగిన తెగ. ఇది గుర్తుపెట్టుకోండి. బిల్లులు అనేవారు అత్యధిక జనాభా కలిగిన తెగ. ఈ బిల్లులు అనేవారు ఎక్కడెక్కడ కలరు అంటే గుజరాత్ రాష్ట్రము, మధ్యప్రదేశ్ రాష్ట్రము, అదేవిధంగా రాజస్థాన్, అదేవిధంగా మహారాష్ట్ర. ఈ 4 రాష్ట్రాలలో ఈ బిల్లులు అనేవారు ఉండడం జరిగింది. అదే రెండవ ప్లేస్లో అత్యధిక జనాభా కలిగిన గిరిజన తెగ ఫస్ట్ ప్లేస్ వచ్చేసి బిల్లులు. అదేవిధంగా రెండోది వచ్చేసి సంతాల్ తెగ. ఇక మూడోది వచ్చేసి గోండులు. వీరు అత్యధిక జనాభా కలిగిన తెగ. ఈ సంతాల్ తెగకు చెందిన వారే ప్రస్తుత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారు ఉండడం జరిగింది. ద్రౌపది ముర్ము గారు ఏ తెగకు చెందినవారు అంటే సంతాల్ తెగకు చెందినవారు. ఈ సంతాల్ తెగలు ఎక్కడెక్కడ కలరు అంటే చూడండి, సంతాల్ తెగలు ఎక్కడెక్కడ కలరు అంటే బీహార్ నుంచి విడిపోయిన జార్ఖండ్, అదేవిధంగా ఒరిస్సా, అదేవిధంగా వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్. ఈ రాష్ట్రాలలో అనేవారు సంతాల్ తెగలు ఉండడం జరిగింది. అదేవిధంగా గోండులు వచ్చేసి తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్, అదేవిధంగా మహారాష్ట్రలో ఈ గోండులు అనేవారు ఎక్కువగా ఉండడం జరిగింది. అత్యధిక జనాభా కలిగిన తెగ ఏదంటే గుర్తుపెట్టుకోండి, బిల్లులు. రెండవ ప్లేస్లో వచ్చేసి సంతాల్, మూడవ తెగ వచ్చేసి గోండు తెగ. ఈ 3 తెగలు వచ్చేసి అత్యధిక జనాభా కలిగిన తెగలు. అత్యధిక గిరిజన తెగ జనాభా గల రాష్ట్రం ఏది వచ్చేసి మధ్యప్రదేశ్. అత్యధిక గిరిజన తెగ జనాభా గల రాష్ట్రం వచ్చేసి మధ్యప్రదేశ్. అత్యధిక గిరిజన జనాభా శాతం గల రాష్ట్రం వచ్చేసి మిజోరాం. ఈ మిజోరాం రాష్ట్రంలో దాదాపు 94.4% మంది గిరిజన తెగలు కలవు. చూడండి, అత్యధిక గిరిజన జనాభా గల రాష్ట్రం వచ్చేసి మధ్యప్రదేశ్. అత్యధిక గిరిజన తెగ జనాభా శాతం గల రాష్ట్రం వచ్చేసి మిజోరాం. ఎంత పర్సెంట్ అంటే 94.4% మంది గిరిజన తెగలు కలవు. అదేవిధంగా అత్యధిక గిరిజన జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూ. కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూ. అదేవిధంగా అత్యధిక గిరిజన జనాభా శాతం గల కేంద్రపాలితం వచ్చేసి లక్షద్వీపులు వచ్చేసి శాతపరంగా ఫస్ట్ ప్లేస్లో. అదే కేంద్రపాలిత ప్రాంతం అయితే దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూ. ఇక నెక్స్ట్ వచ్చేసి అతి తక్కువ గిరిజన జనాభా కలిగిన రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్లో అతి తక్కువ గిరిజన జనాభా కలదు. అదేవిధంగా గిరిజన జనాభా లేని రాష్ట్రం చూడండి, గిరిజన జనాభా లేని రాష్ట్రం వచ్చేసి పంజాబ్, హర్యానా. అదేవిధంగా గిరిజన జనాభా లేని కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి ఢిల్లీ, చండీగఢ్, పాండిచ్చేరి. ఈ 3 ప్రాంతాలలో గిరిజనులు లేరు. చూడండి, గిరిజన జనాభా లేని రాష్ట్రం వచ్చేసి పంజాబ్, హర్యానా. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి ఢిల్లీ, చండీగఢ్, పాండిచ్చేరి. ఈ ప్రాంతాలలో గిరిజన జనాభా లేరు. ఇక గిరిజనులు అనుసరిస్తున్న మతం ఏది? గిరిజనుల యొక్క వివాహ పద్ధతులు, వారి యొక్క రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, గిరిజనుల యొక్క సమస్యలు, గిరిజనులకు ప్రభుత్వ సంక్షేమము ఏ విధంగా ఉండేది అనేది తెలుసుకుందాము. ఇప్పుడు మొదట గిరిజనులు ఆచరిస్తున్న మతం గురించి తెలుసుకుందాము. ఈ గిరిజన తెగలలో మతం అనేది చూడండి, మతం అనేది విశ్వాసము ఆచారాలపై ఆధారపడి ఉంటుంది. మతం అనేది వారి యొక్క గిరిజన తెగల యొక్క విశ్వాసము మరియు ఆచారాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ గిరిజన తెగలలో ఎక్కువ మంది హిందూ మతాన్ని ఆచరించడం జరుగుతుంది. హిందూ మతాన్ని చూడండి, భారతదేశంలోని గిరిజన తెగలలో ఎక్కువ మంది హిందూ మతంని ఆచరించడం జరుగుతుంది. అదేవిధంగా ఇస్లాం మతాన్ని,
క్రైస్తవ మతం కూడా ఈ భారతదేశంలోని గిరిజనులు ఆచరించడం జరుగుతుంది. ఎక్కువ మంది ఏ మతాన్ని ఆచరించడం జరుగుతుందంటే హిందూ మతం యొక్క ఆచారాలు సాంప్రదాయాలు అనేటివి ఈ తెగల యొక్క లక్షణాలలో కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాలలోని తెగలు ఇస్లాం మతాన్ని స్వీకరించడం జరిగింది. అదేవిధంగా క్రైస్తవ మతాన్ని స్వీకరించడం జరిగింది. విశ్వాసం అంటే చూడండి, ఈ విశ్వాసం అనేది ప్రకృతి చూడండి, తెగల యొక్క మతం అనేది హిందూ మతంను ఎక్కువగా తెగలు ఆచరించడం జరుగుతుంది. అదేవిధంగా క్రైస్తవము, ఇస్లాం మతాన్ని కూడా స్వీకరించిన తెగలు కూడా ఉన్నాయి. ఈ విశ్వాసం మతం మీద ఆధారపడిన తర్వాత విశ్వాసం అంటే ఏంటి చూడండి, ప్రకృతి దేవరాధన, ప్రకృతిని ఆరాధించడము, అదేవిధంగా మన అనే భావన, అదేవిధంగా ఇంద్రజాలం అనే విశ్వాసాలను ఈ తెగలు ఎక్కువగా నమ్మడం జరుగుతుంది. ప్రకృతిని ఆరాధించడము, మన అనే భావన అంటే చూడండి, మానవాతీత శక్తులను నమ్మడం, మానవాతీత శక్తులను నమ్మడము అనగా చూడండి, పాము చెట్టు, ఒక గుట్టలను ఈ విధంగా నమ్మడాన్ని మన అనే భావన ఇది విశ్వాసం కిందికి రావడం జరుగుతుంది. మానవాతీత శక్తులను నమ్మడము, అదేవిధంగా ఇంద్రజాలము. ఈ ఇంద్రజాలం అనేది మళ్ళా 2 రకాలు. ఒకటి తెల్ల ఇంద్రజాలము, నల్ల ఇంద్రజాలము. అసలు ఇంద్రజాలం అంటే చూడండి, అతీత శక్తులను ఆధీనంలో ఉంచుకోవడాన్ని వచ్చేసి ఇంద్రజాలము అంటారు. చూడండి, జగదేక వీరుడు అతిలోక సుందరిలో ఈ ఇంద్రజాలం అనేది మనకు ఎక్కువగా కనపడడం జరుగుతుంది. అదేవిధంగా తెల్ల ఇంద్రజాలము, నల్ల ఇంద్రజాలం అంటే చూడండి, తెల్ల ఇంద్రజాలం అంటే మంచి పనులకు ఉద్దేశించి వాడడం వచ్చేసి తెల్ల ఇంద్రజాలం. అదే నల్ల ఇంద్రజాలం అంటే చూడండి, చెడు పనులకు వినియోగించడం వచ్చేసి నల్ల ఇంద్రజాలం కిందికి రావడం జరుగుతుంది. అంటే వినాశనం కొరకు ఉపయోగించే ఇంద్రజాలం వచ్చేసి నల్ల ఇంద్రజాలం. అదే తెల్ల ఇంద్రజాలం వచ్చేసి మంచి పనులకు ఉపయోగించే ఒక అతీత ఇంద్రజాలాన్ని తెల్ల ఇంద్రజాలం అంటారు. దీనిని వివరించిన వారు ఎవరంటే జేమ్స్ ఫ్రేజర్. ఇంద్రజాలం అనే దానిని వివరించిన వారు ఎవరంటే జేమ్స్ ఫ్రేజర్. ఈయన ఇంద్రజాలం అనే విశ్వాసం గురించి పేర్కొనడం జరిగింది. అసలు ఇంద్రజాలం అంటే చూడండి, అతీత శక్తులను తమ ఆధీనంలో ఉంచుకోవడాన్ని ఇంద్రజాలము అని అంటారు. తెగలు అనుసరిస్తున్న మతంలో ఆచారాలు అనేటివి ప్రధాన పాత్రను పోషిస్తాయి. చూడండి, ఆచారాలు ఆల్రెడీ విశ్వాసం గురించి తెలుసుకున్నాం కదా. విశ్వాసం అంటే ప్రకృతి దేవరాధన, మన అనే భావన, ఇంద్రజాలం. అదేవిధంగా ఆచారాలు చూడండి, గిరిజన తెగలు ఎక్కువగా ఆచారాలపై ఆధారపడి ఉంటాయి. ఈ ఆచారాలు చూడండి, ఒక్కో సమయంలో ఒక్కో పద్ధతిలో వీరి యొక్క ఆచారాలు అనేవి ఉండడం జరుగుతుంది. ఉదాహరణకు వివాహము, జాతరలు, మరణ సమయము, మరణము. ఈ విధంగా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ఆచారాన్ని వీళ్ళు పాటిస్తారు. వీరి యొక్క ఆచారంలో మతం ప్రకారము ఈ వివాహం అనేది, జాతరలు అనేటివి, అదేవిధంగా పండుగలు ఈ మరణ సమయంలో వీరి యొక్క మతం ప్రకారము క్రతువులు అనేటివి నిర్వహించడం జరుగుతుంది. ఉదాహరణకు మనము వివాహం గురించి తీసుకున్నట్లయితే గిరిజన తెగలలో వివాహ వ్యవస్థ ఏ విధంగా ఉంది అని ఒకసారి చూసినట్లయితే ఆల్రెడీ మనము వివాహము అనే టాపిక్లో
వివాహం అనే టాపిక్లో గిరిజన తెగల యొక్క వివాహ వ్యవస్థ గురించి తెలపడం జరిగింది. ఇక్కడ కొద్దిగా బ్రీఫ్గా వివరించడం జరుగుతుంది. చూడండి, ఈ వివాహ వ్యవస్థలో పరిగ్రహణ వివాహము, అదేవిధంగా వధూధన వివాహము, సేవా వివాహము, అదేవిధంగా వినిమయ వివాహము, సహపలాయన వివాహము, అదేవిధంగా పరస్పర అవగాహన వివాహము, అదేవిధంగా సామర్థ్య ప్రదర్శన పద్ధతి. నెక్స్ట్ సామర్థ్య పట్టదు కదా, ఇక్కడ చూడండి, సామర్థ్య వివాహ పద్ధతి, సామర్థ్య ప్రదర్శన వివాహము, అదేవిధంగా సంప్రదింపుల ద్వారా వివాహము. ఈ విధంగా ఈ తెగలలో వివాహ వ్యవస్థ అనేది ఉండడం జరుగుతుంది. వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్ వివాహ వ్యవస్థలో మనము ఆల్రెడీ చెప్పుకున్నాము. ఒకవేళ చూడాలనుకుంటే వివాహము అనే టాపిక్లో ఈ గిరిజన వివాహం గురించి వివరించడం జరిగింది. ఆ వీడియోని ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి గిరిజన తెగల యొక్క మతవాదాలు. ఒకటి ప్రకృతివాదము, స్వరాత్మకవాదము, జీవాత్మవాదము, టోటమిజము. చూడండి, ఈ ప్రకృతివాదాన్ని వివరించినది ఎవరంటే మార్క్స్ ముల్లర్. అదేవిధంగా స్వరాత్మకవాదము టేలర్. అదేవిధంగా జీవాత్మకవాదం వచ్చేసి మారెట్ అనేవారు వివరించడం జరిగింది. అదేవిధంగా టోటమిజం. ఈ టోటమిజం చూడండి, ఎమిల్ డర్కిమ్. ఈ టోటమిజాన్ని డర్కిమ్ వీరు వివరించడం జరిగింది. చూడండి, ప్రకృతివాదాన్ని మార్క్స్ ముల్లర్, స్వరాత్మవాదం వచ్చేసి టేలర్, జీవాత్మకవాదం వచ్చేసి మారెట్, టోటమిజం వచ్చేసి డర్కిమ్. వీరు ఈ యొక్క వాదాల గురించి వివరించడం జరిగింది. ప్రకృతివాదం అంటే ఈ గిరిజన తెగలు ఎక్కువగా ప్రకృతిని ఆరాధించేవారు. ఈ ప్రకృతిలోనే దేవతలను వీరు చూసుకునేవారు. ఈ వాదాన్ని ఎవరు చెప్పడం జరిగిందంటే మార్క్స్ ముల్లర్. అదేవిధంగా స్వరాత్మవాదం. ఈ స్వరాత్మవాదంను వివరించినది ఎవరు అంటే టేలర్ ప్రకారం స్వరాత్మకవాదం అనగా ఆత్మయందు గల విశ్వాసం. చూడండి, స్వరాత్మవాదం అంటే ఈ స్వరాత్మకవాదాన్ని టేలర్ వివరించడం జరిగింది. ఆత్మయందు గల విశ్వాసం వచ్చేసి స్వరాత్మవాదం. ఈ ఆత్మకు మరణం లేదు. మరణించిన వ్యక్తి తర్వాత ఏదో ఒక రూపంలో ఈ ఆత్మ అనేది జన్మించడం జరుగుతుంది అని ఈ తెగలు నమ్మేవారు. చూడండి, స్వరాత్మకవాదాన్ని వివరించినది ఎవరంటే టేలర్. ఆత్మయందు గల విశ్వాసమే ఈ స్వరాత్మకవాదం అని వివరించింది ఎవరంటే టేలర్. అసలు చూడండి, చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ ఎక్కడికి పోకుండా తిరిగి తర్వాత ఏదో ఒక రూపంలో జన్మిస్తుంది. దీనినే స్వరాత్మకవాదం అని వివరించడం జరిగింది. ఇక నెక్స్ట్ జీవాత్మకవాదం. ఈ జీవాత్మకవాదాన్ని వివరించినది ఎవరంటే మారెట్. గిరిజన సమాజాల్లో ప్రకృతి అతీత శక్తులను నమ్మడం వచ్చేసి జీవాత్మకవాదం. దీన్ని వివరించినది ఎవరంటే మారెట్. అదేవిధంగా టోటమిజం. ఈ టోటమిజాన్ని వివరించినది ఎవరంటే డర్కిమ్. టోటమ్ అంటే చూడండి చిహ్నం.
టోటం అంటే చిహ్నం. గిరిజన తెగలు ఒక చిహ్నాన్ని చూడండి, గిరిజన తెగలు కొన్ని చిహ్నాలను మతపరంగా, ఈ గిరిజనులకు చిహ్నాలు అనేటివి మతపరంగా ఉంటాయి, మతపరంగా ఉండడం జరుగుతుంది. ప్రతి వ్యక్తి చేతికి కానీ నుదుట కానీ ఇక్కడ మణికట్టుకు కానీ కొన్ని పచ్చబొట్లు పొడిపించుకోవడం జరుగుతుంది. ఒకే గిరిజన తెగకు చెందిన ఒక సమూహంకి చెందిన గిరిజన తెగ ఈ పచ్చబొట్లు అనేటివి వేపించుకోవడం జరుగుతుంది. ఈ పచ్చబొట్లు అనేటివి ప్రతి ఒక్క తెగకు ఉండడం జరుగుతుంది. ఆ తెగ యొక్క లక్షణాలను బట్టి చెట్టు కానీ, పాము కానీ, లేదా తమ పూర్వీకుడి బొమ్మను కానీ ఈ పచ్చబొట్టు వేపించుకోవడం జరుగుతుంది. ఈ వాదంని వివరించింది ఎవరంటే డర్కిన్. టోటం వాదం అంటే చిహ్నాలను వేపించుకోవడము, దీనిని టోటమిజం అని అంటారు. ఇవి మతవాదాలు. ఈ విధంగా వీరి యొక్క మత విశ్వాసాలను నమ్ముతున్నారని వివరించడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మనము ప్రస్తుతం మతము, వివాహ పద్ధతులు అయిపోవడం జరిగింది. ఇక నెక్స్ట్ వీడియోలో గిరిజన తెగ యొక్క రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, గిరిజనులు పడుతున్న సమస్యలు, వారి యొక్క సంక్షేమము, ప్రభుత్వాలు తీసుకుంటున్న సంక్షేమం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే స్కై ఎస్పీ2 అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్.